అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్టార్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. నేను కంచికి వెళ్తూ దారిలో ఒక దేవాలయం దగ్గర ఆసక్తికరమైన పండును చూశాను. చాలామంది కొనుక్కుంటూ కనిపించారు. మొదట నాకు అది ఏ పండో తెలియలేదు. చూడడానికి ఆకుపచ్చ రంగులో ఉంది. ఇంకా పూర్తిగా పండనట్టుగా అనిపించింది. తర్వాత స్థానికులను అడిగి తెలుసుకున్నాను. ఇది కంబోలా పండు. దీనినే స్టార్ ఫ్రూట్ అని అంటారు. పండినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది. కట్ చేస్తే, అంటే దీనిని అడ్డంగా కట్ చేస్తే నక్షత్రం ఆకారం వస్తుంది. అందుకే దీనిని స్టార్ ఫ్రూట్ అని అంటారు. కొంచెం పులుపు, కొంచెం తీపి రుచి ఉంటుంది అన్నారు. ఇవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో దేవాలయాల దగ్గర చిన్న చిన్న స్టాళ్లలో అమ్ముతారు. సీజన్ ఎక్కువగా వర్షాకాలం తర్వాత నుండి శీతాకాలం వరకు ఈ పండ్లు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నవారు, ఆడ మగ వృద్ధులు మితంగా తినాలట. విటమిన్ సి లభిస్తుంది. జీర్ణశక్తికి సహాయం. తక్కువ కేలరీలు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిదట. ఇది ప్రత్యేక ఔషధం కాదు. తినకపోతే ఆరోగ్యానికి నష్టం లేదు. కేవలం ఒక పోషకమైన సహజ పండు మాత్రమే. ఖాళీ కడుపుతో మాత్రం తినకూడదట. ఏదైనా తిన్న తర్వాత ప్రయత్నించండి. ప్రకృతి ప్రసాదించిన అందమైన పండ్లలో ఇది ఒకటి. తెలుసుకొని తింటే ఆరోగ్యం, తెలియక తింటే జాగ్రత్త అవసరం. అందుకే ఏది తిన్నా దాని గురించి సమాచారం తెలుసుకొని తింటే మంచిది కదా. ధన్యవాదాలు. మన ప్రయాణాల్లో కనిపించే ప్రతి చిన్న విషయం కూడా ఒక కొత్త జ్ఞానం నేర్పుతుంది. మరి మీరేమంటారు? ఈ అంశం మీకు నచ్చేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇచ్చి ఈ అంశంపై కామెంట్ పెట్టండి.